ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మన ప్రధానమంత్రి తన యొక్క పదవి కాలాన్ని పూర్తి చేయగలరా? ప్రస్తుతం ఆయనకి గడ్డు కాలం నడుస్తోందా? నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినట్టుగా పదవి కాలం పూర్తి చేయకుండానే కిందకి దిగిపోవాల్సి వస్తుందా? ఇలాంటి విషయాల్ని నేను, పరాశర, అలాగే జైమిని సిస్టమ్, ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం, వీటి ఆధారంగా ఒక అనాలిసిస్ చేసి మీ ముందు ఉంచుతున్నాను. ఇది కేవలం ఒక అనాలిసిస్గానే చూడండి. అలాగే జైమిని పద్ధతి అనేది ఎంత ప్రభావితం చేస్తుంది, ఎంత ముఖ్యము ఒక అనాలిసిస్ చేసేటప్పుడు, గోచారంలో కావచ్చు, దశాభుక్తుల్లో కావచ్చు, జైమినిని కూడా స్టడీ చేయడం, జైమిని పద్ధతిలో కూడా చూడడం అనేది ఎంత ముఖ్యమో అనేది కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను. ఆ విధంగా జైమిని అనాలిసిస్కి ఇదొక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన జాతకం అందరికీ పరిచయం ఉన్నదే, ప్రతి వారికి తెలుసున్నదే. అయితే జైమిని కోణంలో, అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచారం కోణంలో కూడా ఆయనకి ఎటువంటి సవాళ్ళు అనేవి ఎదురవుతూ ఉంటాయి, వాటిని దాటుకుని ముందుకు వెళ్ళడం ఎంత కష్టతరం అవుతుంది, ఆంతరంగికుల్లోనే ఆయనకి ఎంత వ్యతిరేకత అనేది డెవలప్ అవుతుంది, దీనివల్ల ఆయన తప్పని పరిస్థితుల్లో పదవి నుంచి కింద దిగాల్సి వస్తుందా అనేటువంటి కోణంలో అనాలిసిస్ నేను చేస్తున్నాను. ఆయన యొక్క జాతకం అందరికీ తెలుసున్నదే. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి కూడా, అంటే చంద్రకుజులు లగ్నంలోనే ఉన్నారు. ఆయన యొక్క జాతకాన్ని చాలామంది అనలైజ్ చేశారు. అది మీకు చాలా చోట్ల దొరుకుతుంది. నా వీడియోలో కూడా నేను ఆయన చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులను గురించి చూస్తున్నట్టయితే ప్రస్తుతం కూడా ఉద్యమాలు అనేవి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రజల ఆందోళన, వ్యతిరేకత అనేది కనబడుతోంది. రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు రావడానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితులు ఏంటి కారణము, ఎలాంటి గ్రహస్థితులు కారణం అనేది కనుక చూసినట్టయితే ప్రస్తుతం మనకి శుక్ర మహాదశలో, కుజ మహాదశలో శుక్ర అంతర్దశ నడుస్తోంది డిసెంబర్ వరకు ఈ సంవత్సరం. ఇది కొంతవరకు ఆయనకి కాస్త ఇబ్బందిని కలిగించేటువంటి అంశంగానే చూడాలి. ఎందుకంటే శని శుక్రులు కలిసి సింహరాశిలో ఉన్నారు. సింహరాశి అంటేనే పదవికి సంబంధించిన రాశి. అందులో పబ్లిక్ లైఫ్ని సూచించేటువంటి శని ఉన్నాడు. శని ఆయనకి చతుర్థాధిపతి కూడా అయ్యాడు. వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు 10th హౌస్లో శనితో కలిసి ఉండడం, కుజుడు యొక్క మహాదశ. ఇది కొంతవరకు ప్రజా వ్యతిరేకతని తెలియచేసేటువంటి సమయము. అలాగే జైమిని చరదశ చూసినట్టయితే సెప్టెంబర్ 2026 నుంచి సెప్టెంబర్ 2028 వరకు కూడా ధనుస్సు చరదశ నడుస్తోంది. ధనుస్సులోనే ఆయన కారకాంశ లగ్నం ఉంది. కారకాంశ లగ్నము అంటే మన కెరియర్, మన పదవి, మన పొజిషన్, మన అథారిటీ, ఇవన్నీ సూచించేటువంటి లగ్నం. ఇటువంటి కారకాంశ లగ్నం ఆయన ధనుస్సు యొక్క మహాదశ నడుస్తోంది ఈ సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు. ధనుస్సు నుంచి 4వ ఇంట్లో రాహువు, అదేవిధంగా 10వ ఇంట్లో కేతువు. ఇది కొంతవరకు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కెరియర్ సంబంధంలో. ఆయన పదవిని కొనసాగించే విషయంలో చాలా అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది రాహు యొక్క ప్రభావం వలన. అందులోనూ జైమిని సిస్టంలో అగ్నితత్వ రాశుల యొక్క దశలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అంటే మేషము, సింహము, ధనస్సు, ఈ 3 అగ్నితత్వ రాశులు. మేషం కంటే సింహం ఎక్కువ అగ్రెసివ్గా ఉంటుంది, సింహం కంటే ధనస్సు ఎక్కువ అగ్రెసివ్గా ఉంటుంది. అందుకే జైమిని సిస్టంలో స్టడీ చేసేటప్పుడు ధనస్సు మహాదశ వచ్చిందంటే చరదశలో కావచ్చు, మండూక దశలో కావచ్చు, చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఒక మనిషి తాను ఊహించని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి దశలో. అటువంటి చరదశానికి నడుస్తోంది. సెప్టెంబర్ తర్వాత ఇంకా అక్టోబర్, నవంబర్ వెళ్ళే కొద్దీ చాలా వ్యతిరేకతనైనా చవి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మండుక దశ చూసినట్టయితే కన్య మహాదశలో ధనస్సు అంతర్దశ ప్రస్తుతం నడుస్తోంది. అది కూడా సెప్టెంబర్ 2026 నుంచి సెప్టెంబర్ 2027 వరకు ఉంది. ఆ రెండు పేర్లకు కోయిన్సైడ్ అవుతున్నాయి. ధనస్సు అంతర్దశ, కన్య మహాదశ. కారకాంశ లగ్నమైన ధనుసు నుంచి కన్య 10th హౌస్, అందులో కేతువు ఉన్నాడు. అదేవిధంగా అంతర్దశ ధనస్సు, చరదశలో మహాదశ ధనస్సు, మండూక దశలో అంతర్దశ ధనస్సు, అందులో కూడా కన్య మహాదశ.
జైమినీ సిస్టంలో ఏంటంటే కామన్ సైన్స్ దుస్వభావ రాశులు పరస్పరం చూసుకుంటాయి. అంటే మిథునము, కన్యా, ధనస్సు, మీనము పరస్పరం చూసుకుంటాయి. అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం ఈ 4 మీద కూడా రాహుకేతువుల ప్రభావం ఉంది. ఇక్కడ మనకి ఈ కోణంలో చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి విపరీత పరిస్థితులు ఉంటాయి అని. ఇక కారకాంశ లగ్నం ధనస్సు అనుకున్నాం. దానికి 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కుజుడు యొక్క మహాదశ నడుస్తోంది 2027 నవంబర్ వరకు. ఇది కూడా ఎంతో కష్టంగా ఆయన ముందుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితిని సూచిస్తోంది. ఇక గోచారం విషయానికి వచ్చినట్టయితే శని జూలై 27వ తారీఖు వక్రిస్తాడు మీనంలోని రేవతి నక్షత్రంలో. చాలా రోజులు రేవతి నక్షత్రంలో వక్రించి ప్రయాణం చేస్తూ ఉంటాడు. రేవతి బుధుడు యొక్క నక్షత్రము. ఆయనకి అష్టమాధిపతి అవుతాడు బుధుడు. అలాగే జ్ఞాతికారకుడు కూడా అవుతాడు బుధుడు జైమినీ సిస్టంలో. జ్ఞాతికారకుడు అంటే 6th లార్డ్ ప్లస్ 8th లార్డ్ ప్లస్ 12th లార్డ్ ఎంత నెగిటివో అంత నెగిటివ్ జ్ఞాతికారక ప్లానెట్. అటువంటి జ్ఞాతికారక బుధుడు యొక్క నక్షత్రంలో రెట్రోగ్రేడ్ మోషన్లో శని ప్రయాణం చేస్తూ ఉంటాడు మీనంలో. ఆయన జన్మజాతకంలో కూడా మీనంలో రాహు ఉన్నాడు. అంటే రాహు ఉన్నటువంటి రాశిలో శని ఎప్పుడైతే వక్రించి ప్రయాణం చేస్తూ ఉంటాడో దానికి సంబంధించిన ఫలితాల్లో చాలా విపరీత పరిస్థితులు నెలకొంటాయి. ఆయనకి మీనము కారకాంశం నుంచి 4వ ఇల్లు, లగ్నం నుంచి 5వ ఇల్లు. 5వ ఇల్లు అనేది పొలిటికల్ పవర్ని సూచిస్తుంది. కాబట్టి అది కూడా ఆయన కొంత ప్రతికూల పరిస్థితుల్ని సూచిస్తోంది శని యొక్క వక్ర గతి. అలాగే గురువు అక్టోబర్ 31 వరకు అతిచారంలో కర్కాటకంలో ఉంటాడు. తర్వాత సింహంలోకి వెళ్తాడు. కర్కాటకము అంటే కారకాంశ లగ్నమైన ధనస్సు నుంచి 8వ ఇల్లు, దుస్థానము. అందుకే గురువుకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోల ద్వారా ఆయనకి వ్యతిరేకత. అంటే విద్యా సంస్థల్లో జరిగినటువంటి స్కామ్స్ గురించి కావచ్చు, వీటి గురించి ప్రజలు రోడ్డు మీదకి రావడం, ఇలాంటి సంఘటనలు. ఆ తర్వాత మళ్ళీ సింహంలోకి వెళ్తాడు. సింహం అంటేనే పవర్ అండ్ అథారిటీని సూచించేటువంటి రాశి, రవి యొక్క రాశి. అది కారకాంశం నుంచి అంటే ధనస్సు నుంచి 9వ ఇల్లు, లగ్నం నుంచి 10వ ఇల్లు, రాశి నుంచి కూడా 10వ ఇల్లు. 10వ ఇంట్లో గురువు గోచారం చేశాడు అంటే పదవికి సంబంధించినటువంటి ఎన్నో విపత్కర పరిస్థితులు నెలకొంటాయి. అలాగే అతిచారంలో గురువు ధనస్సు నుంచి 9వ ఇంట్లో ఉన్నాడు అంటే అర్థము ఆ తర్వాత ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అవుతాడో లక్ అనేది సహకరించదు. కొంతవరకు తన యొక్క అదృష్టం అనేది సహకరించకుండా ఇబ్బంది పెడుతుంది జాతకుణ్ణి. ఇక రాహుకేతువుల గోచారం కనుక చూసినట్టయితే ట్రూ కేతు ఎప్పుడు కూడా చూడాలి. సాధారణంగా వెబ్సైట్లో మీకు మీన్ కేతు పొజిషన్స్ చూపిస్తారు ట్రాన్సిట్లో. ట్రూ కేతు తీసుకుంటే నవంబర్ 25వ తారీఖునే వారు రాశి మార్పు చేయడం జరుగుతోంది. రాహు మకరంలోకి, కేతువు కర్కాటకంలోకి. రాజ్యారూఢము అనేది అంటే 10th హౌస్ యొక్క ఆరూఢం ఏదైతే ఉందో అది తులలో ఉంది. దాని నుంచి 4వ ఇల్లైన మకరంలో రాహు వస్తున్నాడు, 10వ ఇల్లైనటువంటి కర్కాటకంలో కేతు వస్తున్నాడు. ఈ ఆరూఢాలు అనేవి ఎంత ముఖ్యమనేది ఇది మనకి సూచిస్తుంది. కాబట్టి ఆయన పదవిని కాపాడుకోవడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. అయినా కానీ పూర్తికాలం ఆయనకి పూర్తి చేయడానికి చాలా చాలా విపత్కర పరిస్థితులు నెలకొంటాయి. ఎందుకంటే కేతువు ఉన్నాడు అంటేనే చాలా డిస్ట్రక్టివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్. ఇక కుజుడు మిథునంలోకి వస్తాడు ఆగస్టు 2వ తారీఖు. శని మీనంలో ప్రస్తుతం ఉన్నాడు. అంటే ఇక్కడ శనికి కుజుడికి 4-10 రిలేషన్ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు కూడా ఈ 2 గ్రహాలు వీక్షించే రాశిని చూసినట్టయితే కుజుడు 4వ దృష్టితో కన్యను చూస్తాడు, శని 7వ దృష్టితో కన్యను చూస్తాడు. కుజుడు 7వ దృష్టితో ధనస్సును చూస్తాడు, శని 10వ దృష్టితో ధనస్సును చూస్తాడు. అంటే ఇక్కడ కన్యా ధనస్సు 2 యాక్టివేట్ అయ్యాయి శని కుజుల వలన. ఇది కూడా కొంతవరకు పబ్లిక్ ఒక అపోజిషను ఇలాంటి వాటిని సూచించేటువంటి పరిస్థితులు నెలకొంటాయి అని మనకి తెలియచేస్తోంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కారకాంశాన్ని విస్మరించకూడదు. కారకాంశ లగ్నమైనటువంటి ధనుస్సును ఎప్పుడైతే శని కుజులు వీక్షిస్తున్నారో కొంత విపరీత పరిస్థితులు నెలకొంటాయి.
కుజుడు అంటేనే అగ్రెసివ్, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడము, ఇలాంటివన్నీ కూడా చూడాల్సి ఉంటుంది ఆయన. ఇక కుజమహాదశ నవంబర్ 27 చివరి వరకు ఉంది. తర్వాత రాహు మహాదశ వస్తుంది. కానీ కుజమహాదశని దాటి రాహులోకి వెళ్ళి పదవిలో ఉండడం అనేది చాలా కష్టంగా కనపడుతుంది ఆయన విషయంలో. కుజమహాదశలోనూ కొంత విపరీత పరిస్థితులు నెలకొని ఆయనకి కొంత గడ్డుకాలంగా సూచిస్తోంది. రాహు మహాదశలో ఆయన ఇక యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా కొంత విశ్రాంతి జీవితం గడుపుతారనే మనం అనుకోవాల్సి ఉంటుంది. పెద్దగా ఆయన గురించి ఎవరికి తెలియకుండా ఆయన సాధనలు అవి చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు అని మనం అంచనా వేయచ్చు. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా పరాశర సిస్టంలో ఉన్నటువంటి దశ అంతర్దశలు, అలాగే జైమిని సిస్టంలో ఉన్నటువంటి దశ అంతర్దశలు, గోచారము, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని అనాలిసిస్ చేసినప్పుడు అన్ని కోణాల్లోనూ కూడా మనకి ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టయితే తప్పకుండా ఇది కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణము అని మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక దశలో కొంచెం నెగిటివ్గా ఉన్నాం, ఇంకో దశ ప్రకారం ఇంకో కోణంలో కనుక చాలా పాజిటివ్గా ఉన్నట్టయితే కాంపెన్సేట్ అయ్యి మేజర్ డ్యామేజెస్ జరగవు. అలా కాకుండా అన్ని కోణాల్లో కూడా నెగిటివ్ పరిస్థితులు నెలకొని ఉండి ప్రతికూలమైనటువంటి అంశాలే కనుక ఉన్నట్టయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని మనం ఊహించాల్సి ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక ఆస్ట్రాలజీ అనాలిసిస్గా, అందులోనూ జైమిని సిస్టమ్ అనేది ఎంత ముఖ్యమో తెలియచేయడానికి అనాలిసిస్ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక ఇక్కడ రాజకీయపరమైనటువంటి విశ్లేషణగా చూడొద్దు. ఆ విధమైనటువంటి కోణంలో ఈ వీడియో కూడా నేను చేయడం లేదు. ఎందుకంటే గోచారం కావచ్చు, పరాశర దశాభుక్తులు కావచ్చు, జైమిని దశాభుక్తులు ఎంత ప్రభావితం చేస్తాయి ఒక వ్యక్తి జీవితాన్ని అని తెలియజేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా, ఒక కేస్ స్టడీగా తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.